వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు మనతో పాటు కబడ్డీ ప్లేయర్ నందిని ఉన్నారు. సో 72nd నేషనల్ కబడ్డీ కాంపిటీషన్స్లో సీనియర్ ఉమెన్ కాంపిటీషన్స్లో అయితే పాల్గొనబోతున్నారు. అండ్ వండర్ఫుల్ ప్లేయర్ అనమాట. ఇంజురీస్ని కూడా తట్టుకొని ఈరోజు నిలబడింది. సో రాబోతున్న ఉమెన్స్ డేకి ఒక స్పెషల్ అట్రాక్షన్గా నందిని ఉండబోతున్నారని అర్థమవుతుంది. సో నందినితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నందిని చెప్పండి. సో స్ట్రాంగ్ ఉమెన్ అనే చెప్పాలి. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు 72nd ఎడిషన్కి మీరు ఎంపిక అవ్వడం? చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఇంత మంచి బెస్ట్ ఆపర్చునిటీ రావడం వల్ల వీటన్నిటికీ రీజన్ చంద్రశేఖర్ సార్. లైక్ ఎట్లా అంటే ఫస్ట్ ఇంజురీ అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది, ఫస్ట్ సర్జరీ అప్పుడు. లైక్ అంత తొందరగా ఆడతాను అని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. లైక్ 5 monthsలోనే నేను మళ్ళీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడగలిగిన. సో అదంతా చంద్రశేఖర్ సార్ వల్లనే. అసలు ఆడతానని ఎక్స్పెక్ట్ చేయలే, అక్కడనే ఆగిపోయిందిగా అనుకున్నా. బట్ మా స్టేట్ సెక్రటరీ మహేందర్ రెడ్డి సార్ వీళ్ళందరి సపోర్ట్ వల్ల, ఇంకా మా అసోసియేషన్ వాళ్ళందరి సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇకపై ఇలానే ముందుకు వెళ్ళాలి అని స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ మంది ఆడపిల్లలు వస్తారు, ఆడుతూ ఉంటారు, నిలబడతారు. అందులో పివి సింధు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ మీరు కబడ్డీలో మీరు అందరికీ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్గా నిలవబోతున్నారు. అసలు స్పోర్ట్స్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? లైక్ అది ఎట్లుంటుందంటే ఫ్యామిలీ సపోర్ట్ ఫస్ట్. లైక్ మా ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా అంటే ఎవరేమంటే ఏంది, తను ఏదనుకుంటే అది చేయరా అని. నాకు మా బ్రదర్ సపోర్ట్ మెయిన్లీ. లక్కీ నాకు ఆ బ్రదర్ దొరకడం, మా అన్నయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మమ్మీ డాడీ. నేను సెకండ్ టైం సర్జరీ అయినా కూడా లేదు నువ్వు ఇంకా ఆడతావు అని, అంటే లైక్ ఫస్ట్ సర్జరీ అయిందంటే లైక్ అక్కడితోనే చాలు అని అనేస్తారు. బట్ అలా కాదు, మా ఫ్యామిలీ వాళ్ళు నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయి, ఒక సర్జరీ కాదు, 2 కాదు, ఎన్నైనా సరే మేము ఉన్నాము, మేము చూసుకుంటాము అనే ధైర్యం వాళ్ళు ముందుకిచ్చి పంపిస్తే, ఆ ధైర్యాన్ని మళ్ళీ నిలబెట్టింది డాక్టర్ చంద్రశేఖర్ సార్. నువ్వు ఆడరా, ఏది అయినా ఎటువంటి హెల్ప్ అయినా మేము చూస్తాము. అలానే నాకు సెకండ్ సర్జరీ అప్పుడు కూడా అమౌంట్ ఏం తీసుకోలేదు సార్. అంటే లైక్ ఆపరేషన్కి అవ్వాల్సిన కొన్ని ఐటమ్స్ వాటికి మాత్రమే ఛార్జ్ చేసి సార్ అయితే అక్కడ చాలా హెల్ప్ చేసిర్రు. సో అంటే చాలా అది సామాన్యమైన విషయం కాదు. లాట్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి, నిలబడాలి, కాంపిటీషన్స్ అన్నీ కూడా ఇవి సెక్షన్స్ వైజ్గా దాటుకుంటూ రావాల్సి ఉంటుంది. సో ఎలాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు? మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఇటు డిఎస్పీ గారి సపోర్ట్ కూడా ఉందని అర్థమవుతుంది. సో అవన్నీ చూసుకున్నట్లయితే ఎలా సపోర్ట్ అంటే ఇక రెగ్యులర్ ప్రాక్టీస్ క్లబ్కి, నాది జ్యోతి క్లబ్ సరూర్ నగర్ ఎల్బీనగర్ దగ్గర ఉంటుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ అక్కడ కోచెస్ ఉంటారు, సార్ వాళ్ళు ఉంటారు, అసోసియేషన్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. అది డైలీ ఈవినింగ్ ప్రాక్టీస్కి అట్లా వెళ్తే అక్కడికి రెగ్యులర్ ప్రాక్టీస్, డిపెండ్ ఆన్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీగా ఏదవుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా మోర్ సక్సెస్ రావాలి. డెఫినెట్లీగా. ఒకసారి నీలాంటి ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, హ్యాపీ ఉమెన్స్ డే. సో ఉమెన్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు ప్రతి ఒక్క రంగంలో కూడా రాణిస్తున్నారు. సో స్పెషల్లీ స్పోర్ట్స్లో ఉమెన్స్ రావడం అనేది చాలా తక్కువ. వాళ్ళు రావడము, అలాగే వాళ్ళు ఒక మంచి స్టేజ్కి రావడం, ఇవన్నీ కూడా ఒక గొప్ప విషయంగా భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా ఈరోజు సన్షైన్ హాస్పిటల్స్ వాళ్ళు ఎన్ని ఇంజ్యూరీస్ అయినా కానీ తను ఆడడానికి వీలు కల్పించే విధంగా సర్జరీస్ చేయడం అనేది ఇంకొక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది నందినితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ రామేష్ రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.